హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలు ఎంతైతే చాలా తక్కువ. ఎందుకంటే డాగ్స్ అన్నీ ఎటు వెళ్ళిపోయినాయి కనపడతలేదు. నల్లోడు ఎర్రోడు కూడా చాలా రోజుల నుంచి కనపడతలేదు. వేరే ఏరియాలో ఒకసారి కనిపించాయి, పెట్టాను, తినేసి వెళ్ళిపోయాయి. మళ్ళీ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయినాయో. ఇంకో కొత్తదైతే యాడ్ అయింది, మేల్ డాగు. బుడ్డి దగ్గర ఉంది. ఈరోజు స్వీటీ కూడా కనపడలేదు. స్వీటీ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఇంకా రానమ్మ ముగ్గురే ఉన్నారనమాట. వీటికే పెట్టేసి వచ్చేసాను. మరి అటు ఎటు వెళ్ళినాయో ఏంటో అర్థం కావట్లేదు. ఇంటి దగ్గరేమో చాలామంది గొడవ, వాటికి అన్నం పెట్టడం వల్లే కరుస్తున్నాయి అన్నట్లుగా. ఇంకా వాటికి కూడా దూరంగా తీసుకెళ్ళి పెట్టవలసి వస్తుంది. కొట్టేస్తున్నారు, వాటిని బాగా కొట్టేస్తున్నారు. అవేమో అటు ఇటు వెళ్ళి దాక్కుంటున్నాయి పాపం. ఎప్పుడు దేనికి తగులుతుందో, దేనికి ఇంజూరీ అవుతుందో తెలియదు. మొన్న అయితే విక్కీని మొత్తం 4-5 కుక్కల మీద పడిపోయి కరిచేసినాయి. వాడికి కన్ను మీద, కన్ను పైన, మూతి దగ్గర అయితే గాయాలయ్యాయి. గాయాల మీద పౌడర్ వేద్దామంటే పౌడర్ వేయనివ్వట్లేదు. వాడు నాతో ఆడుకుంటున్నాడు కానీ పౌడర్ అయితే వేయనివ్వట్లేదు. సరే అనుకున్న. రాత్రి కూడా ఎవరో కొట్టారు, పెద్ద సౌండ్ అయితే వచ్చింది కానీ విక్కీ చాలాసేపు కనపడలేదు. తర్వాత నేను పిలిస్తే పాపం వేరే ఇంటి మీద పైన దాక్కున్నాడు, వచ్చాడు. దెబ్బలేమీ తగలేదు. కాకపోతే వాటిని దొరికితే కొట్టేయాలి, చంపేయాలనే చూస్తున్నారు. చంపకూడదు, కేసు అవుతుందని తెలిసినా కూడా వీళ్ళు ఎంత మూర్ఖంగా చంపాలని చూస్తున్నారు అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత క్రూరంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. అసలు వాటిని కంటితో చూడనివ్వట్లేదు. కనీసం రోడ్డు మీద కూర్చున్నా కూడా కూర్చొనివ్వట్లేదండి. వాటికి రోడ్డు మీద కూడా స్వతంత్రం లేదంటే ఇంకేమనుకోవాలి మనం, చెప్పండి. అలా ఉన్నారు మనుషులు. మనం ఏమీ చేయలేను సిచ్యువేషను. రోడ్డు మీద కూడా తిరగడానికి స్వేచ్ఛ లేదు వాటికి. అందరూ ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. ఇక్కడ రానమ్మకి అన్నం పెడుతుంటే, రానమ్మకి నేను అన్నం పెడుతున్నందుకనంట ఇంతకుముందు ఒకతను అంటున్నాడు, వాళ్ళ చుట్టూ తిరిగేదంట, వాళ్ళు ఏం పెడితే అవి తినేదంట. ఇప్పుడు నేను అన్నం పెట్టడం మొదలుపెట్టిన కాడ నుంచి అంట వాడి మీద మురుగుతుందంట. అసలు ఇదేమన్నా అర్థం ఉందా అసలు? ఆ మాటలోనూ వాడి మీద మురుగుతుందంట. అంటే నేను వీటికి అన్నం పెట్టి పలానా మనిషి వస్తాడు, పలానా పోలికలతో ఉంటాడు, వాళ్ళ మీద మొరగండి, వాళ్ళ పిల్లల్ని కరవండి అని నేను వీటికి ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. అందుకే వాటికి బాగా అర్థమవుతుంది. తెలుసా అండి, మీ డాగ్స్కి ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే నా దగ్గర పంపించండి. నేను బాగా ట్రైనింగ్ ఇస్తాను. ఎవరిని కరవాలో, ఎవరి మీద మొరగాలో చెప్తానమాట. వాటికి అన్నం పెట్టినప్పుడు ఏదో అంటారు కదా, ఉగ్గి పాలుతో నేర్పించినట్లుంది అంటారు చూసాం. అలాగా నేను అన్నం పెట్టి వీటికి నేర్పిస్తున్నాను అనమాట, ఎలా ప్రవర్తించాలో ఏంటో. మనుషుల ఆలోచనలు కూడా ఎంత దారుణంగా ఉంటాయి అనుకోలేదు. అంతలా ప్రవర్తిస్తున్నారు. ఏమని అర్థం చేసుకోవాలి? ఒక్కో చోట అయితే చంపేస్తున్నారు కూడా. పాపం వాటికి ఏం తెలుసు? ఏదో మనం ఒక ముద్ద పెడితే తింటాయి, లేదంటే తినవనుకోండి అలా అలా ఇటు తిరుగుతాయి. చచ్చిపోయినాయి ఏం దొరుకుతాయో, కుళ్ళిపోయినాయి ఏం దొరుకుతాయో తినడానికే చూస్తాయి పాపం. మనం అన్నం పెట్టడం వల్ల మన కోసం ఎదురు చూస్తాయి. ఈ టైంకి అన్నం తీసుకొస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చుంటాయి. వాటికి ఒక మనసు ఉంటుంది కదా, కానీ అది అర్థం చేసుకుంటా జనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.